ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నేను మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనము. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే 9 రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒకటి, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో గొర్రెల గొప్ప కాపరి యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయకు దేవుడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో చెవి ఎక్కి నా ఎద్దుకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేస్తున్న దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొంది నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నారు. మత్తయి సువార్త 26:28 వచనం. ఇది నా రక్తం అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు కానీ ఆత్మకే పరిచయం వరకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపచేయును. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నేల ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే అనగా యేసు క్రీస్తే. ఈయన నేలతో మాత్రమే కాక నేలతోనూ రక్తంతోనూ వచ్చిన ఆత్మ సత్యము కనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. కీర్తన గ్రంథం 130వ అధ్యాయం 4వ వచనం ఆయనను జనులు నీ యందు భయభక్తులకు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. చివరిగా ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం మన సాక్షిని కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములను గలవారము నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఆమె దేవుని వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవసేయ మీరు ఇచ్చిన వాక్యదాన్ని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు మీరే మాకు మధ్యవర్తి ఉన్నారు తండ్రి. నేను మీ అందు మీ భయభక్తులు కలిగి నీ ప్రేమ కృపను ప్రభు మమ్మల్ని కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.